చాప్టర్ నేషనల్ ఇన్కమ్ 2 జాతీయ ఆదాయం 2 ఇందులోని ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ సందర్భంలో కింది వాటిలో జాతీయ ఆదాయానికి సంబంధించినది ఏది? 1. మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి. 2. నికర ఉత్పత్తి పన్నులను కలిగి ఉంటుంది. 3. కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి. 4. నికర ఉత్పత్తి పన్నులను కలిగి ఉంటుంది. దీనిలో సరైన సమాధానం కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి. దీనికి సొల్యూషన్ చూసుకుంటే ప్రధాన అంశాలు స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి. స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అనేది విదేశాల నుండి వచ్చే నికర ఆదాయంతో సహా దేశంలో ఒక సంవత్సరంలో ప్రస్తుత ఉత్పత్తి ఫలితంగా మార్కెట్ విలువ ప్రకారం వస్తువులు మరియు సేవల ప్రవాహానికి సంబంధించిన మొత్తం కొలత. అందువల్ల జిఎన్పి జీడిపి ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర కారకాల ఆదాయం. రాజధానిలో కొంత భాగం అరిగిపోవటం వల్ల సంవత్సరంలో వినియోగించబడుతుంది. ఇలా అరిగిపోవడాన్ని డిప్రిసియేషన్ అంటారు. సహజంగానే తరుగుదల అనేది ఎవరి ఆదాయంలో భాగం కాదు. మేము జిఎన్పి నుండి తరుగుదలను తీసివేస్తే మనం పొందే మొత్తం ఆదాయం యొక్క కొలమానాన్ని నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అంటారు. ఎన్ఎన్పి జిఎన్పి మైనస్ తరుగుదల. పైన పేర్కొన్న వేరియబుల్స్ మార్కెట్ ధరల వద్ద మూల్యాంకనం చేయబడతాయని గమనించాలి. కానీ మార్కెట్ ధరలో పరోక్ష పన్నులు ఉంటాయి. వస్తువులు మరియు సేవలపై పరోక్ష పన్నులు విధించినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. పరోక్ష పన్నులు ప్రభుత్వానికి చేరతాయి. వాస్తవానికి ఉత్పత్తి కారకాలకు చేరే ఎన్ఎన్పి భాగాన్ని లెక్కించడానికి మార్కెట్ ధరల వద్ద మూల్యాంకనం చేయబడిన ఎన్ఎన్పి నుండి మేము వాటిని తీసివేయాలి. అదేవిధంగా కొన్ని వస్తువుల ధరలపై ప్రభుత్వం మంజూరు చేసే రాయితీలు ఉండకపోవచ్చు. అంటే భారతదేశంలో పెట్రోల్పై ప్రభుత్వం భారీగా పన్ను విధిస్తుంది, అయితే వంట గ్యాస్ సబ్సిడీ ఉంటుంది. కాబట్టి మేము మార్కెట్ ధరల వద్ద మూల్యాంకనం చేయబడిన ఎన్ఎన్పికి సబ్సిడీలను జోడించాలి. ఇలా చేయడం ద్వారా మనం పొందే కొలతను ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయ ఉత్పత్తి అంటారు. దీనిని జాతీయ ఆదాయం అని కూడా అంటారు. కాబట్టి ఎంపిక 3 సరైనది. జాతీయ ఆదాయం ఎన్ఐలో ఉత్పత్తి మరియు ఉత్పత్తి పన్నులు ఉండవు. ఎన్ఐ ఎన్ఎన్పి మార్కెట్ ధర మైనస్ నికర ఉత్పత్తి పన్నులు మైనస్ నికర ఉత్పత్తి పన్నులు. అందువల్ల ఎంపిక 2 మరియు ఎంపిక 4 తప్పు. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ సందర్భంలో జాతీయ ఆదాయానికి సంబంధించినది కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. నికర ఆదాయ విధానం, నికర ఆపరేటింగ్ ఆదాయ విధానం డాష్చే సూచించబడ్డాయి. సరైన సమాధానం డేవిడ్ డ్యూరాండ్. నికర ఆదాయ విధానం, నికర ఆపరేటింగ్ ఆదాయ విధానం డేవిడ్ డ్యూరాండ్ చే సూచించబడ్డాయి. సరైన సమాధానం డేవిడ్ డ్యూరాండ్. దీనిలోని ప్రధాన అంశాలు నికర ఆపరేటింగ్ ఆదాయం ఎన్ఓఐ విధానం. ఈ విధానాన్ని డ్యూరాండ్ ప్రతిపాదించారు. ఈ విధానం ప్రకారం మూలధనం యొక్క మొత్తం వ్యయం మరియు సంస్థ యొక్క విలువ మూలధన నిర్ణయాల నుండి స్వతంత్రంగా ఉంటుంది మరియు ఆర్థిక పరపతి యొక్క డిగ్రీలో మార్పు సంస్థ యొక్క విలువ మరియు మూలధన వ్యయంలో ఎటువంటి మార్పును తీసుకురాదు. నికర ఆపరేటింగ్ ఆదాయ విధానం సంస్థ యొక్క విలువ, నిర్వహణ ఆదాయం మరియు అనుబంధ వ్యాపార నష్టాలపై ఆధారపడి ఉంటుంది. రుణ భాగాల మార్పు ద్వారా సంస్థ యొక్క విలువ ప్రభావితం కాదు. తగిన పరపతి వినియోగంతో మూలధన సగటు వ్యయం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వెనుకబడిన దేశాలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి పేర్కొన్న పద్ధతిగా ఏ పద్ధతిని పరిగణించవచ్చు? దీనికి సరైన సమాధానం ఉత్పత్తి పద్ధతి. వెనుకబడిన దేశాలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి పేర్కొన్న పద్ధతి ఏ పద్ధతి అనగా ఉత్పత్తి పద్ధతి సరైన సమాధానం. చూసుకుంటే ఉత్పత్తి పద్ధతి. ఉత్పత్తి విధానం, దీనిని అవుట్పుట్ విధానం అని కూడా పిలుస్తారు. అకౌంటింగ్ వ్యవధిలో ఈ అవుట్పుట్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే వస్తువులు మరియు సేవల విలువ కంటే తక్కువ అవుట్పుట్ విలువ మధ్య వ్యత్యాసంగా జీడిపిని కొలుస్తుంది. 4 ఆదాయ విధానం జీడిపిని ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన కారకాల ఆదాయాల మొత్తంగా కొలుస్తుంది. జీడిపిని లెక్కించేందుకు
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పద్ధతిని అవలంబిస్తాయి. ఉత్పత్తి లేదా విలువ జోడించిన విధానం అన్ని పరిశ్రమల నివాస రంగాలు స్థూల విలువ జోడించిన సంక్షిప్తీకరణను కలిగి ఉంటుంది. ప్రతి పరిశ్రమ కోసం ఇది మొదట దాని అవుట్పుట్ను నిర్ణయించడం మరియు ఆ ఉత్పత్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఉపయోగించిన వస్తువులు మరియు సేవలను తీసివేయడం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దేశం యొక్క జీడిపిని లెక్కించడానికి వ్యయ పద్ధతి అత్యంత సాధారణ మార్గం. ఈ పద్ధతి వినియోగదారుల వ్యయం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం మరియు నికర ఎగుమతులను జోడిస్తుంది. మొత్తం డిమాండ్ దీర్ఘకాలంలో జీడిపి కోసం వ్యయ సమీకరణానికి సమానం. జీడిపిని లెక్కించడానికి ప్రత్యామ్నాయ పద్ధతి ఆదాయ విధానం. స్థూల దేశీయోత్పత్తి జీడిపిని కొలిచే ఆదాయ విధానం ఆర్థిక వ్యవస్థలోని అన్ని వ్యయాలు, అన్ని ఆర్థిక వస్తువులు మరియు సేవల ఉత్పత్తి ద్వారా వచ్చే మొత్తం ఆదాయానికి సమానంగా ఉండాలి అనే అకౌంటింగ్ వాస్తవికతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వెనుకబడిన దేశాలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి పద్ధతిని పైన పేర్కొన్నదిగా పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ అకౌంటింగ్ యొక్క ప్రస్తుత శ్రేణికి ఆధార సంవత్సరం. దీనికి సరైన సమాధానం CSO 2004 నుండి 2005 నుండి 2011 నుంచి 2012కి మార్చబడింది. అంటే జాతీయ ఆదాయ అకౌంటింగ్ యొక్క ప్రస్తుత శ్రేణికి ఆధార సంవత్సరం CSO 2004 నుండి 2005 నుండి 2011 నుంచి 2012కి మార్చబడింది. సరైన సమాధానం. 2011-12 ప్రధాన అంశాలు చూసుకుంటే స్థిరమైన మరియు కరెంట్ అనే 2 ధరలలో ఆదాయం పొందబడుతుంది. స్థిరమైన మరియు ప్రస్తుత ధరలలో వ్యత్యాసం ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మాత్రమే నిర్దిష్ట గత సంవత్సరానికి బేస్ ఇయర్ అని పిలుస్తారు. స్థిరమైన ధర విషయంలో ద్రవ్యోల్బణం నిలుపుదలగా పరిగణించబడుతుంది. ప్రస్తుత ధర కోసం ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు జోడించబడుతుంది. కాబట్టి ప్రాథమికంగా ప్రస్తుత ధర గరిష్ట రిటైర్ ధర MRP. కొత్త మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలో ఆధార సంవత్సరం 2004-2005 నుండి 2011-12 వరకు 2011-2012కు సవరించబడింది. భారతదేశంలో కూడా జాతీయ ఆదాయం స్థిర ధరల వద్ద లెక్కించబడుతుంది. చాలా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి స్థిరమైన ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. అయితే చాలా అభివృద్ధి చెందిన దేశాలు జాతీయ ఆదాయం NI గణన కోసం ప్రస్తుత ధరలను ఉపయోగిస్తాయి. అయితే MOSPI కింద CSO ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయ డేటాను కూడా విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయం గణనలో కింది వాటిలో ఏది చేర్చబడలేదు? దీనికి సరైన సమాధానం నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి అనేది జాతీయ ఆదాయం గణనలో చేర్చబడలేదు. సొల్యూషన్ చూసుకుంటే నిరుద్యోగ భృతి ప్రధాన అంశాలు జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేది ఒక అకౌంటింగ్ సంవత్సరంలో ఒక దేశంలోని సాధారణ నివాసితులు సంపాదించిన మొత్తం కారకాల ఆదాయాల మొత్తం. జాతీయ ఆదాయ గణనకు కారణం ఆదాయాలు లేదా కారకాల చెల్లింపులు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి. ఫ్యాక్టర్ ఆదాయాలు లేదా ఫ్యాక్టర్ చెల్లింపులు విస్తృతంగా కింద వర్గీకరించబడ్డాయి. ఉద్యోగులకు పరిహారం అంటే ఉత్పత్తి చేసే యూనిట్ల ఉద్యోగులుగా తమ సేవలను అందించినందుకు కుటుంబాలు అందుకున్న ఫ్యాక్టర్ చెల్లింపు. అద్దె అంటే ఉత్పత్తి చేసే యూనిట్ల ద్వారా భూమిని ఉపయోగించడం కోసం గృహాలు అందుకున్న ఫ్యాక్టర్ చెల్లింపు. వడ్డీ అంటే ఉత్పత్తి యూనిట్ల ద్వారా వారి మూలధన వనరులను ఉపయోగించడం కోసం కుటుంబాలు స్వీకరించిన కారకం చెల్లింపు. లాభం అంటే ఉత్పత్తి యూనిట్ల ద్వారా వారి వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించడం కోసం గృహాలు స్వీకరించిన కారకం చెల్లింపు. జాతీయ ఆదాయ గణనలో చేర్చని అంశాలు: విదేశాల నుండి బహుమతులు, నిరుద్యోగ భృతి, గృహిణులు చేసిన సేవలు, కార్పొరేట్ లాభ పన్ను. పైన జాబితా చేయబడిన అంశాలు జాతీయ ఆదాయ గణనలో చేర్చబడలేదు ఎందుకంటే
ఇవి బదిలీ చెల్లింపులు మరియు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు బదిలీ చెల్లింపులు లేదా ఆదాయాలు చేర్చబడవు. అందువలన నిరుద్యోగ భృతి జాతీయ ఆదాయ గణనలో చేర్చబడలేదు. అదనపు సమాచారం. జాతీయ ఆదాయ గణనలో చేర్చబడిన అంశాలు రక్షణ మరియు భద్రతా సేవలు, ప్రభుత్వం అందించే ఉచిత సేవలు, ప్రావిడెంట్ ఫండ్కు యజమాని సహకారం, విదేశీ సాంకేతిక నిపుణుల జీతం. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయాన్ని కొలిచే సమయంలో మధ్యంతర వస్తువులు జాతీయ ఆదాయంలో ఎందుకు చేర్చబడలేదు? దీనికి సరైన సమాధానం ద్వంద్వ అకౌంటింగ్ నివారించడానికి. జాతీయ ఆదాయాన్ని కొలిచే సమయంలో మధ్యంతర వస్తువులు జాతీయ ఆదాయంలో ఎందుకు చేర్చబడలేదు అంటే ద్వంద్వ అకౌంటింగ్ నివారించడానికి. 2 సార్లు లెక్కించకుండా ఉండటమే సరైన సమాధానం. దీనిలోని ప్రధాన అంశాలు: స్థూల దేశీయోత్పత్తికి లెక్కించేటప్పుడు ఆర్థికవేత్తలు మధ్యంతర ఉత్పత్తులను జీడీపీ చేర్చరు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ జీడీపీ ద్వారా అంచనా వేయబడుతుంది. ఈ అంశాలు 2 సార్లు లెక్కించబడతాయి కాబట్టి అవి గణనలో చేర్చబడవు. అందువల్ల డబుల్ అకౌంటింగ్ను నివారించడానికి జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు మధ్యంతర వస్తువులు జాతీయ ఆదాయంలో చేర్చబడవు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ జాతీయ ఆదాయానికి ఏ రంగం తక్కువ సహకారం అందిస్తుంది? దీనికి సరైన సమాధానం ప్రాథమిక రంగం. సరైన సమాధానం ప్రాథమిక రంగం. వీటిలోని ముఖ్యమైన పాయింట్స్: ప్రాథమిక వ్యవసాయం, అటవీ, చేపలు పట్టడం మరియు మైనింగ్ అండ్ క్వారీలతో కూడినది. ద్వితీయ అంటే తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అండ్ ఇతర వినియోగ సేవలు మరియు నిర్మాణం. మరియు తృతీయ అంటే సేవలు. తృతీయ రంగాల వాటా 21.82% అంచనా వేయబడింది. 24.29%, 53.89%. కాబట్టి ఎంపిక 1 సరైన సమాధానం. ప్రాథమిక రంగం. సేవల రంగం భారతదేశంలో అతిపెద్ద రంగం. 2020-21లో సేవల రంగానికి ప్రస్తుత ధరల ప్రకారం స్థూల విలువ ఆధారితం జీవీఏ 96.54 lakhs crores INRగా అంచనా వేయబడింది. మొత్తం భారతదేశం యొక్క 179.15 లక్షల కోట్ల భారతీయ రూపాయల జీవీఏలో సేవల రంగం వాటా 53.89%. జీవీఏతో రూపాయలు 46.44 లక్షల కోట్లు. పరిశ్రమల రంగం వాటా 25.92%. వ్యవసాయం మరియు అనుబంధ రంగం వాటా 20.19%. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్: మొత్తం ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశం వాటా 7.39%. వ్యవసాయ రంగంలో $991 బిలియన్ జీడీపీని కలిగి ఉన్న చైనా కంటే భారతదేశం చాలా వెనుకబడి ఉంది. పరిశ్రమ రంగం యొక్క జీడీపీ 560.97 బిలియన్లు మరియు ప్రపంచ ర్యాంక్ 6. సేవల రంగంలో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంక్ 8వ స్థానంలో ఉంది మరియు దాని జీడీపీ 1500 బిలియన్లు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం యొక్క సహకారం ప్రపంచ సగటు 6.4% కంటే చాలా ఎక్కువ. పరిశ్రమ మరియు సేవల రంగం యొక్క సహకారం పరిశ్రమ రంగానికి ప్రపంచ సగటు 30% మరియు సేవల రంగానికి 63% కంటే తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ ఖాతాల ప్రకారం కింది వృత్తుల్లో ద్వితీయ రంగంలో ఏవి చేర్చబడ్డాయి? ఆప్షన్స్: 1 తయారీ, 2 నిర్మాణం, 3 చక్కెర ఉత్పత్తి, 4 మైనింగ్ మరియు క్వారీ. జాతీయ ఆదాయ ఖాతాల ప్రకారం కింది వృత్తుల్లో ద్వితీయ రంగంలో ఏవి చేర్చబడ్డాయి? దానికి సరైన సమాధానం తయారీ మరియు నిర్మాణం మరియు చక్కెర ఉత్పత్తి. దీనికి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఆర్థిక రంగాలు. ఆర్థిక కార్యకలాపాలు వస్తువులు మరియు సేవల ఉత్పత్తికి కారణమవుతాయి. అయితే రంగాలు కొన్ని ప్రమాణాల ఆధారంగా వర్గీకరించబడిన ఆర్థిక కార్యకలాపాల సమూహం. భారత ఆర్థిక వ్యవస్థను యాజమాన్యం,
పని పరిస్థితులు మరియు కార్యకలాపాల స్వభావం ఆధారంగా వివిధ రంగాలుగా వర్గీకరించవచ్చు. ప్రాథమిక రంగం. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక విభాగంలో సహజ వనరులను నేరుగా ఉపయోగించడం ద్వారా కార్యకలాపాలు చేపట్టబడతాయి. వ్యవసాయం, మైనింగ్ మరియు క్వారీయింగ్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, డైరీ మొదలైనవి ఈ రంగానికి కొన్ని ఉదాహరణలు కాబట్టి ప్రకటన 4 సరైనది కాదు. ఇది అన్ని ఇతర ఉత్పత్తులకు ఆధారం కాబట్టి దీనిని పిలుస్తారు. మనకు లభించే సహజ ఉత్పత్తులు చాలా వరకు వ్యవసాయం, పాడి పరిశ్రమ, అటవీ మరియు చేపల వేట నుండి లభిస్తాయి కాబట్టి దీనిని వ్యవసాయం మరియు అనుబంధ రంగం అని కూడా పిలుస్తారు. ప్రాథమిక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు వారి పని యొక్క బాహ్య స్వభావం కారణంగా రెడ్ కాలర్ కార్మికులు అంటారు. ద్వితీయ రంగం. ప్రాథమిక రంగంలో ఉత్పత్తి చేయబడిన సహజ పదార్థాల నుండి పూర్తి ఉత్పత్తులు తయారు చేయబడిన పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి, కాటన్ ఫ్యాబ్రిక్, చక్కెర ఉత్పత్తి, నిర్మాణం మొదలైన కార్యకలాపాలు ఈ రంగం కిందకి వస్తాయి. కాబట్టి 1, 2 మరియు 3 ప్రకటనలు సరి అయినవి. అందువల్ల ముడి పదార్థాలను ఉత్పత్తి చేయటం కంటే వస్తువులను తయారు చేసే దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది భాగం. ఈ రంగం వివిధ రకాల పరిశ్రమలతో ముడిపడి ఉన్నందున దీనిని పారిశ్రామిక రంగం అని కూడా పిలుస్తారు. ద్వితీయ కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులను బ్లూ కాలర్ కార్మికులు అంటారు. తృతీయ రంగం లేదా సేవా రంగం. ఈ రంగం యొక్క కార్యకలాపాలు ప్రాథమిక మరియు ద్వితీయ రంగాల అభివృద్ధికి సహాయపడతాయి. స్వతహాగా తృతీయ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు వస్తువులను ఉత్పత్తి చేయవు, కానీ అవి ఉత్పత్తికి సహాయం లేదా మద్దతుగా ఉంటాయి. ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా రవాణా చేయబడిన వస్తువులు, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్స్ మొదలైనవి ఈ రంగం కిందకు వస్తాయి. ఇది ద్వితీయ రంగం వలె ఉత్పత్తికి జోడించిన విలువను అందిస్తుంది. ఈ రంగ ఉద్యోగాలను వైట్ కాలర్ జాబ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పరోక్ష పన్నులను తీసివేసి మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను జోడిస్తే మనకు లభిస్తుంది. ఆప్షన్స్. ఆప్షన్ 1 ఫ్యాక్టర్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి, ఫ్యాక్టర్ ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి, మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధర వద్ద స్థూల జాతీయోత్పత్తి. వీటిలో సరైన సమాధానం ఫ్యాక్టర్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి. క్వశ్చన్. పరోక్ష పన్నులను తీసివేసి మార్కెట్ ధరలో నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను జోడిస్తే మనకు లభిస్తుంది. ఫ్యాక్టర్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి సరైన సమాధానం. వీటిలోని ప్రధాన అంశాలు చూసుకుంటే ఫ్యాక్టర్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి NDPFC. పీటర్సన్ మాటల్లో కారకం ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తి అనేది ఒక అకౌంటింగ్ సంవత్సరంలో దేశంలోని దేశీయ భూభాగంలోని నిర్మాతలందరూ జోడించిన నికర విలువల మొత్తం. NDPFC NDPMP మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర దేశీయ ఉత్పత్తిని వేతనాలు, అద్దె, వడ్డీ మరియు లాభాల రూపంలో ఉత్పత్తి కారకాలు ఆర్జించే ఆదాయంగా కూడా నిర్వచించబడింది. ఈ విధంగా పరోక్ష పన్నులను తీసివేసి మార్కెట్ ధర వద్ద నికర దేశీయ ఉత్పత్తికి సబ్సిడీలను జోడిస్తే మనం నికర దేశీయ ఉత్పత్తిని ఫ్యాక్టర్ కాస్ట్లో పొందుతాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయ ఉత్పత్తి NNPFC. కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తి అనేది ఫ్యాక్టర్ ధరల వద్ద కొలవబడిన నికర ఉత్పత్తి. కారకం ధర వద్ద నికర జాతీయ ఉత్పత్తిని జాతీయ ఆదాయం అని కూడా అంటారు. NNPFC NNPMP మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి GDPMP. మార్కెట్ ధర వద్ద స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరం వ్యవధిలో దేశంలోని దేశీయ భూభాగంలో ఉత్పత్తి చేసే అన్ని సంస్థలు జోడించిన విలువ. GDPMP అవుట్పుట్ విలువ మైనస్ ఇంటర్మీడియట్ వినియోగం. మార్కెట్ ధర వద్ద స్థూల జాతీయోత్పత్తి GNPMP. మార్కెట్ ధర వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ఒక దేశంలో ఏటా
ఉత్పత్తి చేయబడిన తుది వస్తువులు మరియు సేవల మొత్తం స్థూల విలువ మరియు విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. జిఎన్పిఎంపి ఈజ్ ఈక్వల్ టు జీడిపిఎంపి ప్లస్ విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాకు పరిమితి లేనిది ఏది? ఆప్షన్స్: చిన్న ఉత్పత్తిదారుల ఆదాయం గురించి సమాచారం అందుబాటులో లేకపోవడం. నెక్స్ట్, ఆదాయ పంపిణీపై సమాచారం లేకపోవడం. పంట విస్తీర్ణంపై అంచనాలు లేకపోవడం. అక్రమ ఆదాయాన్ని నివేదించారు. దీనికి సరైన సమాధానం క్రింది వాటిలో భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాకు పరిమితి లేనిది పంట విస్తీర్ణంలో అంచనాలు లేకపోవడం సరైన సమాధానం. పంటల పంపిణీపై అంచనాలు లేకపోవడమే సరైన సమాధానం. దీనిలోని ప్రధాన అంశాలు చూసుకుంటే నేషనల్ ఇంకో అంచనా పరిమితులు, సరికాని ధర ప్రతిద్రవ్యోల్బణం, సమాచారం లభ్యత లేకపోవడం, ద్రవ్యేతర లావాదేవీలు, సాంకేతికతలో మార్పులు, తరుగుదల యొక్క కొలత, నాణ్యత సర్దుబాటుతో సమస్యలు, ప్రాంతీయ అసమానతలు, ద్వంద్వ లెక్కింపు, జీతం లేని పని, బాహ్యతలు, సమాచారం నాణ్యత, రాజకీయ పరిగణనలు, అంతర్జాతీయ పోలికలు. అడిషనల్ ఇన్ఫర్మేషన్. జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేది ఒక దేశంలోని సాధారణ నివాసితులు ఆర్జించే ఫ్యాక్టర్ ఆదాయాన్ని సూచిస్తుంది. జాతీయ ఆదాయం విలువ ఆధారితం, ఆదాయం మరియు వ్యయ పద్ధతుల ద్వారా లెక్కించబడుతుంది.